భీష్ముని జన్మ వృత్తాంతం. పూర్వం ఇక్ష్వాకు వంశస్థుడైన మహాభీషుడు 1000 అశ్వమేధయాగాలు 100 రాజసూయ యాగాలు చేసి బ్రహ్మలోక ప్రాప్తి పొందాడు. ఒకరోజు గంగాదేవి బ్రహ్మసభకు వచ్చినప్పుడు గాలి బలంగా వీచడంతో ఆమె చీర తొలగింది. దేవతలంతా అది చూడకుండా తలలు పక్కకు తిప్పగా మహాభిషుడు ఆమె వంక ఆసక్తిగా చూశాడు. అది చూసిన బ్రహ్మదేవుడు మహాభిషుని మానవలోకంలో జన్మించమని శపించాడు. మహాభిషుడు తన తప్పు గ్రహించి పుణ్యాత్ముడైన ప్రతీపునకు కుమారునిగా జన్మించేలా చెయ్యమని బ్రహ్మదేవుని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు అందుకు అంగీకరించాడు. తన వంక ఆసక్తిగా చూసిన మహాభిషునిపై మనసు పడిన గంగాదేవి అతనిని తలచుకుంటూ భూలోకానికి వస్తూ విచారవదనంతో ఉన్న అష్టవసువులను చూసింది. వారి విచారానికి కారణం ఏమిటని గంగాదేవి అడిగింది. దానికి సమాధానంగా వారు వశిష్ఠ మహర్షి శాపవశాన తాము భూలోకంలో జన్మించడానికి వెళుతున్నామని, ఒక పుణ్యవతి గర్భంలో జన్మించడానికి వెతుకుతున్నాము. ప్రతీపునకు కుమారుడుగా జన్మించిన శంతనుని వివాహమాడి నువ్వు మాకు జన్మను ప్రసాదించు అని వేడుకున్నారు. వసువులు పుట్టిన వెంటనే తమను గంగలో పడవేసి ముక్తిని ప్రసాదించమని, వారిలో 8వ వాడిని మాత్రం దీర్ఘాయువు అవుతాడని, అది వశిష్ఠముని శాపమని కోరుకున్నారు. గంగాదేవి వారి కోరికను మన్నించింది. గంగాదేవి ఒకరోజు తపస్సు చేసుకుంటున్న ప్రతీపుని చూసి అతని కుడి తొడపై కూర్చుని అతనిని వివాహమాడమని కోరింది. పుత్రులు మాత్రం తండ్రి కుడి తొడపై కూర్చుంటారని, కనుక పుత్రికా సమానమని, కనుక వివాహమాడనని కుమారుడైన శంతనుని వివాహమాడమని ప్రతీపుడు చెప్పాడు. బ్రహ్మవాక్కు ప్రకారం ప్రతీపునకు సునందకు జన్మించిన శంతనునికి పట్టాభిషేకం చేసి తపోవనానికి పోతూ ప్రతీపుడు గంగాదేవి గురించి శంతనునికి చెప్పి ఆమెను వివాహం చేసుకోమని చెప్పాడు. శంతనుడు గంగా తీరంలో కనిపించిన గంగాదేవిని ఆమె నిబంధనలకు అంగీకరిస్తూ వివాహం చేసుకున్నాడు. ముందుగా పుట్టిన 7 వసువులను వారికి ఇచ్చిన మాట ప్రకారం గంగలో వదిలి 8వ సంతానాన్ని గంగలో వదులుతున్న తరుణంలో శంతనుడు వారించగా నిబంధనలను అతిక్రమించిన శంతనుని గంగాదేవి వదలి తన కుమారునితో సహా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతూ 8వ వాడు దీర్ఘాయుష్మంతుడని, అతనికి విద్యాబుద్ధులు నేర్పించి అప్పగిస్తానని శంతనునితో చెప్పింది. చెప్పినట్టే గంగాదేవి తన పుత్రుడికి దేవవ్రతుడని నామకరణం చేసి సర్వవిద్యా పారంగతుడు మహావీరుని చేసి యుక్త వయసులో శంతనునికి అప్పగించింది.